హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రై రెసిపీ దేంతో చేస్తున్నామంటే బనానా అండి. కూర అరటికాయతో ఫ్రై చేసుకోబోతున్నాం. దానికోసం మనం ఇక్కడ తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాం. కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. దీనికి మనం మీడియం సైజ్ ఆనియన్ ఒకటైతే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 బనానా మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాం. మనం తీసుకున్న 2 బనానాకి ఒక ఆనియన్ పీస్ సరిపోతుంది. కాబట్టి ఇందులో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే ఇక్కడ నేను జీడిపప్పు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జీడిపప్పులో స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. మనం చేసే రెసిపీ బనానా కాబట్టి బనానా ఎంత లేదన్నా కొద్దిగా స్వీట్నెస్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇందులో మనం స్వీట్కి సంబంధించిన ఐటెం ఏదన్నా ఉంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని మనం ఇందులో వేసుకోవాలి. బనానా పీసెస్ అనేవి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసి పెట్టుకుంటే అవి మగ్గడానికి చాలా టైం పడుతుంది. మరీ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే అవి నాన్ స్టిక్ గిన్నెలు కాకుండా మామూలు గిన్నెలు అయినట్టయితే అడుగంటిపోతూ ఉంటుంది. మాటికి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు ఆ బనానా పీసెస్ అనేది మెత్తగా రోస్ట్ అయిపోతుంది. పీసెస్ లాగా కనిపించదన్నమాట. అందుకోసమని మనం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం బనానా ముక్కలకి పట్టేలాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 సెకండ్స్ మనం దీనిపైన మూత పెట్టి తీసుకుంటే బనానా ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ టైప్లో బనానా ముక్కలు అనేవి మగ్గడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మన ఆయిల్ అనేది తక్కువ తీసుకున్నట్టు ఉంటుంది. గిన్నెలకు కూర అంటకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. చాలా విధాలుగా మనకి ఇది సేఫ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ అనేది నేను ఇక్కడ 2 బనానాకి కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మనం తీయలేం కాబట్టి తక్కువ ఉప్పు వేసుకోండి. ఫైనల్లో కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల బనానాకి చాలా ఎగుటు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దీంట్లో తక్కువైనా పర్వాలేదు, కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు పసుపు మొత్తం అరటికాయ ముక్కలకి పూర్తిగా పట్టేంత వరకు కలుపుతూ మంట చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఎక్కడ కూడా పెద్దగా మంట పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి దీనికి మనం మంట పెద్దగా పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. చూస్తున్నారు కదా, మనం వేసిన పసుపు ఉప్పు ముక్కలకి మొత్తం పట్టేసింది. దీని తర్వాత మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం నేను ఇక్కడ చాలా తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లల కోసం ఇక్కడ నేను బనానా ఫ్రై అనేది చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసుకొని కలిపి దాని తర్వాత కొంచెం మసాలా ధనియాల పొడి ఉంటే వేసుకోండి. ఫైనల్గా ఇదండి మన బనానా ఫ్రై. చూసారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.